హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను చోలకాయ ఆలుతోన మంచి కర్రీ అండ్ ఫ్రై మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్రై లాంటి కర్రీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక కుక్కర్లో చోలకాయ ఆలుగడ్డ వేసి కొంచెం వాటర్ పోసి పసుపు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టండి. ఒక్క విజిల్ చాలు. ఎక్కువ విజిల్ పెడితే ఆల్రెడీ మెత్తగా అవుతుంది కాబట్టి, మెత్తగా అయితే పేస్ట్లా అవుతుంది కాబట్టి అట్లా పెట్టొద్దు. ఓన్లీ ఒకటే విజిల్ పెట్టుకోండి. తర్వాత అది ఉడికేలోపు పక్కన ఇంకో స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఇది ఫ్రై కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. ఇప్పుడు దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనియాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొంచెం మంచి వేగనివ్వాలి. అది వేగకపోతే అది పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి బాగుండదు. కొంచెం మంచి వేగిన తర్వాత అందులో పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం మనం వేసేది మెంతం కూర. మెంతం కూర వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఈ కర్రీకి దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అది వేగే లోపల మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ, చోలకాయ రెండు తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచి కలుపుకోవాలి. జస్ట్ 5 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుందండి ఈ కర్రీ మాత్రం. ఓన్లీ 5 మినిట్స్. అన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు అది వేగిన తర్వాత ఇప్పుడు మనం దానిలోకి కావాల్సిన మసాలా, ఇది మసాలా అంటే ఎల్లిపాయల పొడి లాగా ఉంటుందండి. కొంచెం ఎల్లిపాయలు, ఉప్పు, కారము, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. డైరెక్ట్ వేయకుండా ఇట్లా ఎల్లిపాయలు దంచి వేయాలి, చాలా బాగుంటుంది. వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మీకు వేడి వేడి కర్రీ రెడీ అవుతుందండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.